ఓకే డియర్ స్టూడెంట్స్ అందరికీ శుభోదయం. ఈరోజు మనము 5th క్లాస్ మీకు సుమతి శతకం నుండి పద్యాలను మనం చదువుకున్నాం. సెకండ్ లెసన్ ఇది, రెండవ పాఠం సుమతి శతక పద్యములు. ముందుగా శతకం అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి. శతకం మనము సాధారణంగా వింటూ ఉంటాం, అందరూ బాగా క్రికెట్ బాగా చూస్తూ ఉంటారు కాబట్టి సెంచరీ అంటాం, సెంచరీ చేశాడు అని అంటుంటాం. సెంచరీ అంటే 100 బాల్ కొట్టినట్టయితే దాన్ని సెంచరీ అంటాం. అట్లాగనే ఇక్కడ కూడా 100 పద్యాలు రచించినట్లయితే దాన్ని శతకం అంటాం. శతకం అంటే 100 పద్యాల కావ్య రచనను శతకం అని అంటాము. 100 పద్యాలు, 100 అంటే ఏంటి అనేది కూడా మీకు సందేహం. 100 అంటే 100 పద్యాల కావ్య రచనను శతకం అని అంటాము. ఈ శతకానికి కూడా ఒక మకుటం ఉంటుంది. మకుటం అంటే ఏంటంటే తెలుగులో మనము అర్థం కిరీటం అని అంటాం. రాజు కిరీటం ధరిస్తే ఎంత అందంగా ఉంటుందో పద్యానికి కూడా మకుటం అనేది ఉంటే ఇంకా అంత అందంగా చక్కగా ఉంటుందంట. ఈ మకుటం ఎక్కడ ఉంటుంది అంటే పద్యం చివరి పాదంలో ఉంటుంది. మనం పద్యాన్ని లైన్లను పాదము అని అంటాం. పాదము అంటే మనం 4 లైన్లు 4 వాక్యాలు పద్యానికి ఉంటే దాని చివరి లైన్లో ఉండేటువంటి దాన్ని మనం మకుటం అని అంటాం. అంటే చివరి పాదంలో ఉన్నటువంటి దాన్ని మకుటం అని అంటాం. ఇవి 100, 108, 116 పద్యాల దాకా ఉంటాయి. 100 కాదు, 100, 108, 116 పద్యాల దాకా మనకు ఉంటాయి. కాబట్టి ఇవి మనకి ఏం తెలియజేస్తాయి? ఈ శతక పద్యాలు అంటే నీతిని తెలియజేస్తుంటాయి, సమాజంలో ఉండేటువంటి విధానాన్ని తెలియజేస్తుంటాయి, తప్పొప్పులను తెలియజేస్తుంటాయి, నైతిక విలువలను తెలియజేస్తుంటాయి, మనం ఎలా జీవించాలి, ఎలా బతకాలి అనేటువంటివి మనకు ఈ పద్యాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇవి మనకు మంచి నీతులను తెలియజేస్తుంది, సంఘంలో ఉండేటువంటి వివిధ వ్యక్తుల యొక్క మనోభావాలను తెలియజేస్తుంది, ధర్మాన్ని తెలియజేస్తుంది, ఇంకా అనేక నైతిక విలువలను తెలియజేస్తుంటుంది. నైతిక విలువలను మనకు ఈ శతక పద్యాలు తెలియజేస్తూ ఉంటాయి. ఇందులో సుమతి శతకాన్ని గురించి మనం పద్యాల్లో చదువుకుంటున్నాం. ఈ సుమతి శతకాన్ని రచించినటువంటి రచయిత ఎవరు అని అంటే ఇంకా బద్దెన. సుమతి శతకర్త బద్దెన అంటాం. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఓకే, ఇది శతకం అంటే 100 పద్యాల కావ్యరచనను శతకం అంటాం. దీనికి మకుటం ఉంటుంది. మకుటం పద్యం చివరి పాదంలో ఉంటుంది. ఇవి మనకు నీతిని, ధర్మాన్ని, లోకరీతిని, నైతిక విలువలను మనకు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం మనం చెప్తున్నటువంటి సెకండ్ లెసన్ సుమతి శతక పద్యములు. ఓకే, ఇది ముందుగా మీకు చెప్పేటువంటి వివరాలు. ఇప్పుడు మనము ముందుగా ఒక పద్యాన్ని బోర్డు మీద రాసి దాన్ని చదివి మీకు క్లియర్గా వివరంగా తెలియజేస్తాను. అందరూ చక్కగా వినాలని కోరుకుంటున్నా. ఓకే, చూడండి, రెండవ పాఠం సుమతి శతక పద్యములు. సుమతి శతక పద్యములు. ఓకే, దీన్ని రచించినటువంటి వారు బద్దెన. ఈయన 13వ శతాబ్దం, 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఓకే, మనం ముందుగా ఒక పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందుగా బోర్డు మీద రాస్తా మీకు, ఆ తర్వాత చదివి మీకు క్లియర్గా చెప్తా. అమ్మాయని పిలిచి
పిలిచి అన్నమడుగని నోరున్ తమ్ముళ్ళ పిలువని నోరును కుమ్మరి మన్ను త్రవ్వినట్టి గుంటర సుమతి. ఓకే, ఇది పద్యం, పోయం. ఈ పద్యాన్ని మీరు చక్కగా ఆలపిస్తాను, దానిని మీరు కంఠస్థం చేయవలసి ఉంటుంది. చూడండి. ఇమ్మున చదవని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరును తమ్ముళ్ళ పిలువని నోరును కుమ్మరి మన్ను ద్రవినట్టి గుంటరా సుమతి. చూడండి. ఇమ్మున చదువని నోరును, అమ్మా అని పిలిచి అన్నమడుగని నోరున్, తమ్ముళ్ళను పిలువని నోరున్, కుమ్మరి మన్ను త్రవ్వినట్టి గుంటరా సుమతి. చూడండి ఎంత చక్కని పద్యం చెప్పాడు ఇక్కడ బద్దెన. చూడండి, సుమతి శతకర్త బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. చక్కని నీతిని తెలిపేటువంటి పద్యం ఇది. కాబట్టి మీరు బాగా చక్కగా క్లియర్గా వినండి. సుమతి. చూడండి, సుమతి. సు అంటే మంచి, మతి అంటే బుద్ధి. చూడండి, సు అంటే మంచి. మనం చాలా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ సు అనేది ఏంటి అంటే మంచి అని అర్థం. సు అంటే ఏమని? మంచి. మతి అంటే బుద్ధి. నీకు మతి లేదా అని అంటుంటాం. మతి అంటే బుద్ధి అని, జ్ఞానం అని. ఆడికి అర్థం ఏంటంటే ఇక్కడ సుమతి అంటే ఓ మంచి బుద్ధిమంతురాలా అని అర్థం. సు అంటే మంచి, మతి అంటే బుద్ధి. ఓ మంచి బుద్ధిమంతురాల బద్దెని అంటున్నాడు. ఓ మంచి బుద్ధిమంతురాలా, ఇమ్మున. చూడండి, ఇమ్మున అంటే ఇష్టంగా, మనస్ఫూర్తిగా. ఇమ్మున అంటే ఇష్టంగా, ఇష్టపడి. చదువని, చదవనటువంటి. నోరు. మనం ఏదైనా కానీ ఇష్టంగా చదివితే అది మనకు లభిస్తుంది, అబ్బుతుంది, వెంటనే అర్థమవుతుంది. ఏదో అయిష్టంగా చదివామనుకో అది మనకు రాదు. కాబట్టి ఏదైనా మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. కాబట్టి నువ్వు ఇష్టపడి బాగా చదివానంటే ఖచ్చితంగా అది నీకు వస్తుంది. ఏది చదవాలి? నోరుతోనే కదా మనం చదివేది. కాబట్టి ఇష్టంగా, ఇమ్మున అంటే ఇష్టంగా, చదువని చదవనటువంటి నోరును, ఇష్టంగా చదవనటువంటి నోరును, అమ్మ అని పిలిచి అన్నమడుగని నోరును. అమ్మ, మనము ఆకలైనప్పుడు అమ్మ ఆకలేస్తుంది మా అన్నం పెట్టుమా అని అంటుంటాం. అప్పుడు నా కొడుకు ఎంత అడుగుతున్నాడా అని వెంటనే తల్లి వెళ్ళి అన్నం తీసుకుని వచ్చి కడుపు నిండా తినిపిస్తుంది కదా. అలా కాబట్టి మనం ఎప్పుడైనా అమ్మ అంటూ ప్రేమగా, ఆప్యాయతగా, అనురాగంతో పిలిచి అన్నం అడుగనేటువంటి నోరు, అన్నము పెట్టు అని తల్లి అని మనం అడగనటువంటి నోరు, అలాంటి నోరు. తమ్ములను, మన తర్వాత పుట్టినటువంటి, మన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి తమ్ములను పిలువనటువంటి నోరు, తమ్ముడు అంటూ ప్రేమగా పిలవనటువంటి నోరు. కుమ్మరివాడు అంటే కుండలను తయారు చేసేటువంటి వాడు. కుండలు అంటే తెలుసు కదా, కడవలు, బాణలు ఇలాంటివి. అలాంటి కుండలను తయారు చేసేటువంటి కుమ్మరి వాడు మట్టిని తీసుకుని వస్తుంటాడు. ఆ కుమ్మరి తన కుండలను తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి మట్టిని ఎక్కడైతే తీసుకువస్తాడో గుంట తవ్వి, అలాంటి గుంటరా సుమతి. అలాంటి గుంట అంటే గుంత అంటే అది ఆ మట్టి తీసుకొని వచ్చిన తర్వాత ఆ గుంత దేనికి పనికి రాదనమాట.
అలాంటి నోరు మనది. మన నోరును ఎలా ఇక్కడ చెప్తున్నాడు బద్దెన, ఒక గుంటతో, అంటే ఒక గుంత. కుమ్మరివాడు తన కుండలను తయారు చేసుకోవడానికి మట్టి తెచ్చిన తర్వాత ఆ గుంత ఏ విధంగా వ్యర్థమవుతుందో, పనికిరానిది అవుతుందో, నిరుపయోగంలా ఉంటుందో, అలాంటి నోటితో సమానము. ఎవరి నోరు? ఎవరైతే ఇష్టంగా చదవకుండా ఉంటారో అలాంటి వారి యొక్క నోరు, ఎవరైతే అమ్మను ప్రేమగా పిలవరో అలాంటి నోరును, ఎవరైతే తమ్ములను ప్రేమగా పిలవరో అలాంటి నోరును. అది కుమ్మరివాడు మట్టి తెచ్చినటువంటి ఆ వ్యర్థంగా పడేసినటువంటి గుంతతో సమానము అని ఇక్కడ మనకు బద్దెన తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మనము ఆప్యాయంగా పిలవాలి. మనం ఏదైనా ఇష్టపడి చదవాలి. ఏదైనా కానీ అమ్మను ప్రేమగా పిలవాలి, తమ్ములను ప్రేమగా పిలవాలి. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటుంటారు. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాట స్వచ్ఛమైనదిగా ఉండాలి. మనం మాట్లాడేటువంటి మాట ఎలాంటి తప్పు లేకుండా ఉండాలి. పెద్దలను గౌరవించేది ఉండాలి. పిల్లలకు ప్రేమగా ఉన్నట్టు ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనకు మంచి పేరు వస్తుంది అని ఈ పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి చాలామంది గర్వంతోనూ అహంకారంతోనూ ఉంటారు. నేను పిలిచేదేంది అన్నట్టుగా ఉంటారు. అలాంటి ఉంటే ఇంకా దాన్ని వదిలేయండి. మంచి మనసుతో ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఇతరులను ఆప్యాయతంగా పలకరాయాలి. అలాంటి వారిదే నిజమైనటువంటి మంచి నోరు అంటూ ఇక్కడ సుమతి పద్యంలో చక్కగా తెలియజేస్తున్నాడు. దీని భావం రాసుకోండి మీరు. భావం ఇష్టముతో చదువని, చదవని, ఇష్టంతో చదవని అమ్మ అని పిలిచి అన్నము అడుగని తమ్ములను ప్రేమగా పిలువని నోరు కాదు. పిలువని నోరు కాదు. అలాంటి నోరు కుమ్మరి వాణి మట్టి గుంట వంటిది. ఓకే, ఇది భావం. దీన్ని రాసుకొని మీరు ఈ పద్యాన్ని బాగా చక్కగా కంఠస్థం చేయాలి. ఇది ఫస్ట్ పోయం. ఇంకా రెండో పద్యాన్ని చెప్తాను, అందరూ రాసుకుంటారు. రబ్ చేస్తున్నాను. ఓకే, అందరికీ అర్థమైంది కదా. సెకండ్ పోయం. రెండవ పద్యం. ఆ కొన్న కూడే అమృతము గోరికక ఇచ్చువాడే దాత
దరిత్రిన్ సోకోర్చు సోకోర్చువాడే మనుజుడు తెకువ గలవాడే తెకువ గలవాడే తెకువ గలవాడే వంశతిలకుడు సుమతి ఓకే చూడండి సుమతి శతకంలో రెండవ పద్యం చూడండి పద్యాన్ని బాగా చక్కగా వినండి. ఆ కొన్న కూడే అమృతము తాగోరిక నిచ్చువాడే దాత దరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తెకువ గలవాడే వంశతిలకుడు సుమతి. ఆ కొన్న కూడే అమృతము తాగోరిక నిచ్చువాడే దాత దరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తెకువ గలవాడే వంశతిలకుడు సుమతి. చూడండి సుమతి, సు అంటే మంచి, మతి అంటే బుద్ధి. ఓ మంచి బుద్ధిమంతురాలా. ఆకొన్న కూడే, ఆకొన్న అంటే ఆకలితో, బాగా ఆకలేస్తుంది, ఎక్కువగా ఆకలేస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు ఆ కూడు అంటే అన్నం. ఆకలితో ఉన్నటువంటి సమయంలో ఆకొన్న కూడే అంటే ఆ సమయంలో దొరికినటువంటి అన్నం అమృతంతో సమానం అంట. అమృతం అంటే మృతి లేనటువంటిది, మరణం లేనటువంటిది, దాన్ని అమృతం అని అంటాం. బాగా మనకు ఆకలి వేస్తుంది, ఏది దొరికితే అది గడగడగడగా తినేస్తాం. మనము ఆకలితో ఉన్నప్పుడు అది అమృతంతో సమానము. దాని రుచి మనకు అవసరం లే, ఏమి ఉప్పు లేదే, అది కూర సరిగా లేదే, టేస్ట్ అనిపించలేదే అని మనం ఆలోచించాం. ఆకలి వేసిందంటే అది పీక్కొని మనం గడగడగడ తినేస్తుంటాము. కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు దొరికినటువంటి కూడే అమృతంతో సమానం. అమృతాన్ని మనం ఏ విధంగా సేవిస్తామో ఆ విధంగా తింటాం మనం. అలాగనే తాగోరిక నిచ్చువాడే దాత దరిత్రిన్ అంటే భూమి. ఈ భూమిలో, ఈ విశ్వంలో ఎవడైతే గొంకక అంటే ఆలోచించకుండా, వెనుకడుగు వేయకుండా, గొంకక అంటే ఆలోచించకుండా ఇచ్చేటువంటి వాడు దాత అంటే దానం చేసేటువంటి వాడు. మనము ఎవరికైనా అడుగుతున్నారనుకో, ఎవరన్నా వచ్చి భిక్షం ఏమని అడుగుతూ ఉంటారు, దానం చేయమని అడుగుతుంటారు. ఆలోచించకుండా వెంటనే మనకు ఉన్న దాంట్లోనే కొంచెము ఇచ్చాడనుకో, వాడే నిజమైనటువంటి దాత, కరెక్ట్గా ఖచ్చితమైనటువంటి వాడు. సోకోర్చు వాడే మనుషుడు. శోకం అంటే కష్టాన్ని, శోకం అంటే ఏమని కష్టాన్ని, శోకం అంటే కష్టం. ఓర్చువాడు అంటే కష్టాలను భరించేటువంటి వాడు. ఎవడైతే కష్టాన్ని భరిస్తాడో వాడే నిజమైనటువంటి మనిషి, మానవుడు. కాబట్టి తెగువ కలవాడే వంశతిలకుడు. ధైర్యం, తెగువ అంటే ఏమని, తెగువ అంటే ధైర్యం, తెగువ అంటే ఏమని ధైర్యం. ధైర్యం ఉన్నటువంటి వాడే వంశతిలకం, వంశానికి అలంకారం వాడు, మా వంశానికి మంచివాడు వీడు, ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు అని అంటుంటాము. కాబట్టి ఓ సుమతి, ఓ మంచి బుద్ధిమంతురాలా, ఎప్పుడైతే మనం ఆకలితో ఉంటామో అప్పుడు తిన్నటువంటిది అమృతంతో సమానం. ఎవరు కూడా వెనుకడుగు వేయకుండా ఆలోచించకుండా ఇచ్చేటువంటి వాడే నిజమైన దాత, కష్టాన్ని భరించేటువంటి వాడే మనిషి, ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడే వంశతిలకుడు, వంశానికి అలంకారమైనటువంటి వాడని మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఆకలితో ఉన్నప్పుడు తినేటువంటి అన్నం అమృతంతో సమానమని, దానం చేసేటప్పుడు వెనుక ముందు చూడకూడదని, అలాగనే కష్టాలను భరించినటువంటి వాడు మనిషి అని, అలాగనే ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడే వంశాన్ని అలంకారప్రాయుడని ఈ సుమతి శతకంలో మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దీని భావం రాసుకోండి. భావం, ఆకలైనప్పుడు
ఆకలైనప్పుడు దొరికిన అన్నము అమృతంతో సమానం. వెనుక ముందు ఆలోచించక ఇచ్చువాడే దాత. కష్టమును ఓర్చుకొనువాడే పురుషుడు. ధైర్యం కలవాడే వంశానికి అలంకారం. ఓకే, ఇది భావం. కాబట్టి ఈ పద్యాలు 2 పద్యాలు చక్కగా నేర్చుకోండి, వాటిని కంఠస్థం చేయండి. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఓకే, మీరు చక్కగా దీన్ని 2 పద్యాలు నేర్చుకొని బాగా చదువుకోవాలని ఆశిస్తున్నాను. ఓకే, రైట్.